నా కోసం వెంకటాపురం నుంచి బండి రావాలి. వచ్చిందా? రాలేదమ్మా. రాలేదా? స్టేషన్ కి బండి పంపిస్తానని చెప్పిందే నానత్త. ఒకవేళ దారిలో వస్తుండొచ్చు. బండి వచ్చే వరకు వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేయమ్మా. వెయిటింగ్ రూమా? ఎక్కడా? ఈ స్టేషన్ కి వెయిటింగ్ రూము, ప్లాట్ఫాము అంతా ఇదే. చూకేసావా? మోహన్ చూడరా, ఇక్కడ వెయిట్ చేసే బదులు నడుచుకుంటూ వెళ్ళడం బెటర్. ఎక్కడ బండి ఎదురైతే అక్కడ ఎక్కొచ్చు. ఇదిగో వెంకటాపురానికి దారేటు. ఆ డొంకలోకి వెళ్ళి లెఫ్ట్ కి తిరిగితే దారి వస్తుంది. ఆ దారిలో 5 కిలోమీటర్ సింపుల్ గా నడిచామనుకో వెంకటాపురం వచ్చేస్తుంది. మై గాడ్, 5 కిలోమీటర్లా? యూ మీన్ టు సే 5 కిలోమీటర్స్? బండి దొరక్కపోతే నీ ముక్కు కోసేస్తా. మోహన్ చూడరా. ఈ మట్టి రోడ్లు కనిపెట్టిన వాళ్ళని షూట్ చేయాలి. ఈ పల్లెటూళ్ళు ఇంత దూరంగా కట్టడం దేనికి? సిటీకి దగ్గరగా కట్టొచ్చుగా. అమ్మో, ఇక నడవటం నా వల్ల కాదు. పొద్దుతాను తొందరగా రా, తీసుకొచ్చి బండి మీద పడేయండి. బండి ఇదిగో ఆగేలా కూడా వెయ్యి. నాన్నతో పంపిన బండి అయి ఉంటుంది. ఆ కొబ్బరి బండం కలిసి జాగ్రత్తగా బండి మీద వేయండి. ఆ వంటి నా మనోడు బాగా ఇష్టం. ఏ అబ్బి, నిన్నే అబ్బి. ముక్కుపొడి డబ్బి అంత లేవు, నన్ను పట్టుకుని అబ్బి అంటున్నావా? ఎవరిరా నువ్వు? మోహన్ చూడరా, ఇదిగో ఊరికే స్టిల్ ఇవ్వకు. నువ్వు మా నాన్నతో పంపించిన బండి వాడవే కదా? 60 ఎకరాల ఆసాముని ఈ వీరయ్య దొరను పట్టుకుని బండి వాడంటావా నువ్వు? సారీ అండి, మీరెవరో తెలియకలా అన్నాను. మీరెక్కడి దాకా వెళ్తున్నారు? వెంకటాపురం. నన్ను వెంకటాపురం తీసుకెళ్ళండి ప్లీజ్. చూడు బుల్లమ్మ, ఈ బండి ఎక్కితే నేనెక్కాలి, లేకపోతే నా మనవడెక్కాలి. అంతేగాని నీలాంటి అల్లాటప్పవడం ఎక్కే బండి కాదు ఇది. ఏమండి, నేను అల్లాటప్పదాన్ని కానండి, అందమైన ఆడపిల్లని. సపోజ్ మీరు నన్ను బండిలో తీసుకెళ్లారనుకోండి, మీ ఊళ్ళో మీ గ్లామరే పెరిగిపోతుంది. గ్లామర్ పెరిగిపోవడం కాదు, పరువు పోద్ది. పోతే పోయిందిరండి, పెదవ పరువు. అగో, నువ్వు ఈ బండి ఎక్కడానికి వీలేదు. అంతేనా? అంతే. ఒకసారి చూడండి. ఏమిటి ఏడుస్తున్నా? మీరు నాకు కన్ను కొట్టారు కదా. ఏమిటి, నేను నీకు కన్ను కొట్టానా? అవును. ఇదిగో 60 ఎకరాల ఆసామి, నేను మీకు కన్ను కొట్టానంటే ఎవ్వరూ నమ్మరు. మీరే నాకు కన్ను కొట్టారంటే అందరూ నమ్ముతారు. ఆ తర్వాత అయిపోతారు. పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? ఇదిగో బుల్లమ్మా, ఏడోకమ్మా. నువ్వు ఇలాగే ఇచ్చావంటే మా పాలేరు కథలు నిజంగానే నిన్ను నేనేదో చేశానుకుంటారు. ఊళ్ళో నా పరుగు పోతుంది. ఏడోకమ్మా. పరువు దక్కాలనుకుంటే నన్ను బండెక్కించుకో. ఆహా, అది మాత్రం కుదరదు. ఉత్తిరేనమ్మా, ఏడోకమ్మా బుల్లమ్మా. అబ్బా, నా మొహం తర్వాత తాపిగా చూసుకోలేమ్మా. మొత్తానికి గడుచు పిల్లవే. ఎవరింటికి వెళ్ళాలి? మా నాన్నతింటికి. నానత్త? పామ్మ, అమ్మమ్మ, నానమ్మ, అవ్వ అనడం విన్నాను గాని నానత్త అని ఎక్కడ వినలేదే. మా నాన్నకు అమ్మ నాకేమవుతుంది? నానమ్మ. మా నాన్నకు అత్త నాకేమవుతుంది? నానత్త. అంతే కదా, మరి నానత్త అని నోరు తెరవడం దేనికి? మీ నానత్త ఎవరమ్మా? జానకమ్మ. జానకమ్మ? మా నాన్నత్త పేరు చెప్పగానే అలా ఉలిక్కి పడ్డారేంటి? మా నాన్నత్త మీకు తెలుసా? అంటే జానకమ్మ మనవరాలువా? యా. సెలవులకు వస్తున్నావా? మోహన్ చూడరా, పర్మనెంట్ గా మీ ఊళ్ళో ఉండటానికే వస్తున్నాను. పాపం మా నాన్నత్త పెళ్లి చేసుకోలేదు కదా, నాన్నత్తకి ఎవ్వరూ లేరు. అందుకని నన్ను నాన్నని ఇక్కడికే వచ్చేమంది నాన్నత్త. కాలేజీ పోతుందని నేను ముందుగానే వచ్చేసా. ఓహో, ఇంతకీ నీ పేరేమిటమ్మా? నీ పేరేమిటి అని అడుగుతున్నాను. ఫిడేల్. ఎంతో మంది వీణ, సితారా అని పేర్లు పెట్టుకుంటారు. అలాగే నేను ఫిడేల్ అని పేరు పెట్టుకున్నాను. తప్ప? ఇంకా నయం, మృదంగం అని పెట్టుకోలేదు. తప్పేమీ లేదమ్మా, పెట్టుకో. మరి ఫిడేలా అని నోరు తెరవడం దేనికి? అందుకే కదమ్మా నోరు మూసుకున్నాను. మోహన్ చూడరా, వెంకటాపురం ఇంకా ఎంత దూరం? అదిగో ఆ కనపడే ఊరే వెంకటాపురం. నానతా, నానతా. అమ్ముడు, ప్రయాణం అది బాగా జరిగిందా? ప్రయాణం బాగానే జరిగిందిలే గాని అది మాత్రం సుఖంగా జరగలేదు. అదే, అదంటే? బండి ప్రయాణం. స్టేషన్ కి బండి పంపిస్తానన్నావు కదా, పంపలేదే? బండి పంపకపోవడం ఏమిటమ్మా?
మన గుమాస్తా పంతులకు అన్ని జాగ్రత్తలు చెప్పి పంపారే రాలేదా? ఆ వచ్చింది వచ్చింది. బండి కోసం వెయిట్ చేసి చేసి ఆ చేసి చేసి అక్కడి నుంచి ఇంత దూరం నడిచొచ్చా? నడిచేస్తా. మోహన్ చూడరా, దారిలో ఎవరో వీరై దొరట ఒక ముసలాడు తగిలాడు. అతన్ని కాకాపట్టి ఆయన బండి ఎక్కొచ్చేసా. మరి మన బండి వాడేమయ్యాడు? ఉండు, ఆ ముక్కుపొడు పంతులు రాని చెప్తాను. అయ్యో, నా కాలేజ్ సంగతి ఏమైంది నాన్నత? అన్ని ఏర్పాట్లు చేశాకే నేను రమ్మన్నాను. మాటల్లో పడి మర్చిపోయాను రా. రాత్రి ఎప్పుడు తిన్నావో ఏమిటో. స్నానం చేసి భోంచేసి విశ్రాంతి తీసుకుంది గాని పద. విశ్రాంత? నో నో నో, ఇప్పటికే 4 రోజులు క్లాసులు పోయాయి. నేను ఇవాళే కాలేజ్కి వెళ్తాను. నా రూమ్ ఎక్కడా? రా. అమ్మగారు అమ్మగారు ప్రతి పెట్టే గాలిచ్చాడండి. అబ్బాయి రాలేదండి. నాన్నత, షాంపూ ఎక్కడా? నీ బాత్రూమ్ లోనే ఉందమ్మా, త్వరగా స్నానం చేసిరా. ఏమిటి, అమ్మాయి గారు రాలేదా? అసలు మీరు స్టేషన్ కి వెళ్ళారా? అమ్మగారు క్షమించాలి, బండివాడు ఎవరితోనో గొడవ పడుతుంటాను. చెప్పిన పని ఎప్పుడైనా సరిగా చేస్తే కదా. ఇక దయచేయండి. నీ కడపన పుట్టబట్టగా ఈ తుడుపుడు కార్యక్రమం. ఛీ, నేను ఇంకో నాన్నకు పుట్టా బాగుండేది. ఎదవన్నారు ఎదవా, ఇంకో నాన్నకు పుట్టబెట్రా, అందులో దవందవార్థం వచ్చేస్తుంది. అయ్యో డాడీ, ద్వంద్వార్థం కాదు డాడీ, ద్వంద్వార్థము. అదేలేవా, దవందవార్థము. అబ్బా, ఇంత ఒత్తులు పెట్టు డాడీ. కొత్తల సంగతి నేను చూసుకుంటాగానే, ఇదిగా ఆ తోక కింద కొంచెం శుభ్రం చెయ్యి. ఏంటి, తోక కింద కడగల? అవునరా, రేపు పొద్దున ఏదెంత శుభ్రంగా ఉంది ఏంటబ్బా అని ఊళ్ళో వాడు ఎవడన్నా ఇంకోటి అడిగాడు అనుకో, పేషెంట్ గా దగ్గరుండి వాళ్ళ అబ్బాయితో కడిగించాడు అని అనుకోవాలా? నీకు పెద్ద పేరు రావాలా? వద్దులే డాడీ, రేపటి నుంచి అందరూ గేదె ముడ్డి కడిగే వెతవా అని గేలు చేస్తారు. ఛీ, నేను అందుకే అన్నాను ఇంకో నాన్న కడపన పుట్టా బాగుండేదని. పెద్దడా పెద్దడా, బుచ్చన్నయ్య పాంపు వచ్చేస్తున్నా. పావుకి పూజ చేయడం ఏమిటే? వాడికి కూడా మీలాగే చౌరస్తం పట్టుకుంది. ఎవడో జోస్యుడు నాకన్యతో పెళ్ళవుతుందని చెప్పాట. అప్పటి నుంచి కాలేజీకి వెళ్ళడం కూడా మానేసి పుట్టాలంట తిరుగుతున్నాడు. ఇంట్లో కూడా ఓ పాము ఫోటో పెట్టుకుని పూజ చేస్తున్నాడు. నాకన్య సంబంధం కన్నా జానకమ్మ గారి సంబంధం మంచిదని నేను చెప్తానుగా. ఒరే పెద్దడా పెద్దడా పెద్దడా, ఏడి బుట్టలో ఉండడం ఏమిట్రా? రేపు నాకు నాగకన్యకు పెళ్ళైన తర్వాత కాపురం చేయవలసింది ఈ పుట్టలోనే కదా, అందుకే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నా. ఏడ్చినట్టుంది, నీకోసం మంచి సంబంధం తెచ్చాను రా. సాధారణంగా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు, కానీ నా పెళ్లి మాత్రం పాతాళలోకంలో నిర్ణయించబడింది. తాళంలో నిర్ణయింపబడ్డమేమిటి రాని మొహం? అవునా? సాధారణంగా నాగకన్యలు నాగలోకంలోనే ఉంటారు కదా, నాకు నాగకన్యతో పెళ్లి అవుతుంది కదా, ఒక్క దెబ్బతో పాతాళలోకానికి దూరిపోతా. అయితే బుచ్చి, నువ్వు జానకమ్మ గారు మనవరాలను పెళ్లి చేసుకోవా? లేదు నాన్న, నాకు పెళ్లింటూ జరిగితే నాగకన్యతోనే, లేకపోతే జీవితాంతం వ్యభిచారిగా ఉండిపోతా. వ్యభిచారిగా ఏమిటా నీ మొహం? బ్రహ్మచారి అనాలి. ఏదైతే నాన్న, రెండు ఒకేలా ఉన్నాయి కదా అని అన్నాను. వస్తానన్నా. అమ్మా, కాలేజీ టైం అయింది, టిఫిన్ పెట్టు. మాకు టిఫిన్ వద్దు, మా జాతి గర్భపదార్థాలు తింది కదా. అమ్మా గౌరీ, ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చింది, పోయి చెప్తా. పోయి చాలు. అమ్మా, సందేహం లేదు, వీడి ఖచ్చితంగా పిచ్చెక్కింది. అయినా నాకేం గాని, ఇంతకీ టిఫిన్ ఏం చేసావు? ఉప్మా. ఉప్మానా? ఒరే అచ్చి, నువ్వు ఇలా అరిచా ఉంటే నా చెవి బద్దలైపోతుంది తెలుసా? నీకు తెలీదా, పావులకి చెవులుండవు. ఓహో, పావుకు చెవులుండవు కదా, నువ్వు ఎలా అరుచుకున్నా నాకు పర్వాలేదు, అరుచుకో. ఎన్నడా? ఆ, ఎన్నడా? నువ్వు జానకమ్మ గారి మనవరాలు. వద్దు, అమ్మంతా చెప్పింది, అలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దు. ఇక్కడ ఉంటే బ్రెయిన్ తినేస్తారు. వస్తాను. జానకమ్మ గారి ఆస్తి అప్పనంగా కాచేద్దామంటే కొడుకులు సహకరించలేదు. ప్రెసిడెంట్ ఆస్తికే ఎసరు పెడితే గౌరీ, అబ్బా గౌరీ, ఏంటన్నా? నువ్వు ప్రెసిడెంట్ కొడుకు బుల్లిరాజుని వాళ్ళలో వేసుకో, ఆస్తి అంతా మనకే వచ్చేస్తుంది. ఓ నాన్న, నా మనవడ ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరి కళ్ళు నా మనవడి మీదే. ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ చాలదన్నట్టు అదిగో ఆ జానక మనవరాలు ఒక తూడు పడింది ఊళ్ళోకి. ఇదిగో ఆ పిల్ల పేరేంటన్నావు? విడేలు. ఏంటి విడేలు? ఏ పిచ్చ పిచ్చగా ఉందా? అవునే, ఆ పిల్ల పేరేటని అడిగితే విడేలని చెప్పింది. ఆ మాట నాతో చెప్పాను. పెడేలు మన మొహం మీద ఒక్కటి ఇచ్చేదాన్ని. అది చెప్పిందంట, ఈయన గారు నమ్మాడంట, నాతో చెప్తున్నాడంట. బాగానే ఉంది, సంబడం అని సంబడం. పిల్ల బాగానే ఉంటుందా? కుందనపు బొమ్మలా ఉంటుంది. ఆ ఏంటి ఇంత వయసు వచ్చినా ఆడపిల్ల కుందన బొమ్మలా ఉందో కుంకుమరిలా ఉందో చూస్తూనే ఉంటావన్నమాట. ఇదెక్కడ గొడవే, నువ్వు అడిగితేనే కదా చెప్పాను. అందంగా ఉన్న ఆడపిల్ల అందంగా ఉందని చెప్పడం కూడా తప్పేనా? తప్పా తప్పునారా? ఎవరైనా సరే నా మనోడు అందం ముందు దిగదుడిపే.
ఆ రామచంద్ర 40 ఏళ్లుగా దీంతో కాపురం చేస్తున్నందుకు నాకు పరమవీర చక్ర బిరుదు ఇవ్వాల్సిందే. చీచి, పరాబడి కూడా ఉండకూడదురా బాబు ఇట్లా. ఏంటాత ఎలా ఉన్నావు? పొద్దున్నే బామ్మ బాగా కందులు పెట్టిందా? అందులేమిట్రా? అదేలే, చివాట్లు పెట్టడాన్ని మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కందులు పెట్టడం అంటాం. ఓహో అదా. అయితే బస్తాడు కందులు పెట్టిందిరా. రేయ్, అసలు విషయం ఏంటో చెప్పనా? జానకమ్మ గారింటికి వాళ్ళ మనవరాలు వచ్చిందిరా. పిల్ల బంగారు బొమ్మలాగా ఉంటుంది అనుకో. తాతయ్య, ఊరన్న తర్వాత ఎవరో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆ విషయాలు నాకెందుకు? కాలేజ్ టైం అవుతుంది, నీ వెళ్ళి వస్తాను. రోజు వెళ్ళే కాలేజే కదరా. కూర్చోరా చెప్తాను. ఇక అసలు ఆ పిల్ల పేరేమిటో తెలుసా? బామ్మా! వద్దు పిల్ల వద్దు. మళ్ళీ ఇప్పుడు వచ్చిందంటే నాకు రకరకాల కందులు పెడుతుంది. సరే బాబు, నువ్వు కాలేజీకే వెళ్ళు. వెళ్ళు. ఇవాళ సిల్లిగారులు ఉండాలి, పప్పు రుబ్బవే సుందరి. ఆ నేను అసలే 7 మల్లెలెత్తు. నా వల్ల కాదు బాబు ఈ పప్పు రుబ్బడాలు అవిను. ఆ మాట నిజమే. నువ్వు 7 మల్లెలెత్తు, నేను 3 కనకాంబరాలెత్తు. సుందరి ఒట్టి కొట్టెళ్దాం. నువ్వు టీ కొట్టడానికి వెళ్తున్నావా, సప్పిడి సుకుమార్ చెల్లెలు సుందరికి లైన్ వేయడానికి వెళ్తున్నావా నాకు తెలుసురా. అబ్బా, ఎవర్ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? అయినా కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సిన టైంలో ఈ లవ్ గివ్ అంటావా? కందులు ఎట్టద్దు. సప్పిడి సుకుమార్ చెల్లెల్ని ఒకసారి చూసొస్తాను. ఇదిగో ఆ ఎరిబాగులోడు అచ్చిబాబు నీ కోసం వస్తున్నాడు. ఆడితో కాసేపు లబ్సుగా మాట్లాడి లస్ట్ చేసేసాయి. ఆడి చేత నేను రుబ్బిత పిండి. పాపం ఆయనతో పప్పు రుబ్బించడం ఏంటక్క? సిలకడ దుంపేం కాదు. రాజబాబు అర్జెంట్ గా టీ కొట్టించు. బయట సీనుగాడు ఏడ్ చేస్తున్నాడు. లేట్ అయిందంటే ఆడు కందులు ఎడతాడు. కందులెట్టడం అంటే ఏంటి బాబు? అది బూతుల్లో తిట్టుకోవడాన్ని మా కుర్రానికి కందులు ఎట్టడం అంటానే. సరే గాని సుందరి కనిపించట్లేదేంటి? పప్పు రుబ్బమన్నానని ఏడుతుందా? ఏంటయ్యా? ఇదిగో సుందరి పప్పు రుబ్బించడం ఏంటి? అటు పని సుందరి చేయొద్దు. అరిసెట్ దోటేం కాదు. అది నేను చేసుకోకపోతే మాకెవరు చేస్తారు సాయం? నువ్వు చేస్తావా? బంగారం లాంటి టీ పాడు చేసావు కదయ్యా. ఇదిగో ప్రేమ కోసం పప్పు రుబ్బడంలో తప్పు లేదు. నువ్వు రుబ్బుతావా? రుబ్బితే సుందరి నన్ను ప్రేమిస్తుందా? కొత్తిమీర కట్టేం కాదు. ఇంకా ఇలాంటి పనులు ఎన్నో చెయ్యాలి. నేను చెప్తా గాని నువ్వు రా. అయితే త్వరగా చెప్పేట. ఉండు, సీనుగాడికి చెప్పొస్తాను. మావా మావా, ఈ రోజు లబాడుకుందాం. కాలేజ్ ఎక్కొట్టే మంది అని చెప్పి నువ్వు వెళ్ళి అటెండెన్స్ వేసేసి. సరేడో. ఏడవను, నవ్వుతూ ఉంటాను. సుందరి లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం, తదరులింది పురుష ప్రపంచం. సుందరి, నీ ప్రేమ కోసం నీ పప్పు రుబ్బుతున్నాను. చూడొచ్చు బాబు, చూస్తున్నా. నువ్వు పప్పు రుబ్బినా అంట్లు తోమినా నేను నిన్ను ఆ. ప్రేమించను గాక ప్రేమించను. ప్రేమించవా? అబ్బా, ప్రేమించదట. మునక్కడ ముఖ్యం కాదు. నువ్వు కూర్చొని చెప్తా. నువ్వు రుబ్బగా రుబ్బగా పప్పు నలిగినట్టు అది నిన్ను చూడగా చూడగా మనసు మెత్తపడుతుంది. నేనున్నానుగా. ఒట్టు. ఒట్టమ్మా, నువ్వు ముందు పప్పు రుబ్బమ్మా. అవతల సిల్లిగారులు ఉండాలి. అయితే ఓకే, అట్లాగే. నాగదేవత నన్ను కరుణించు తల్లి. బుచ్చిగా, నన్ను కరుణించావా? నా జన్మ ధన్యం చేసావా? నిన్ను నేను శ్రీనుని. శ్రీను నువ్వా? నాగకన్య వరకున్నాను. నాగకన్య నాగకన్య నాగకన్య. బుచ్చిగా, ఏమిట్రా ఇది? కాలేజ్ ఎక్కొట్టి కనిపించిన ప్రతి పావ పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు డాన్స్ చేయడం పని. ఒకవేళ ఏదైనా పావ వచ్చి చిన్న టచ్ ఇచ్చిందనుకో, ఏమవుతావరా? అంతకంటే భాగ్యం. నాగకన్యతో నాకు పెళ్ళవుతుందని లింగాల నాగలింగాచారి చెప్పాడు. అందుకోసమే నాగకన్యని ప్రత్యక్షం చేసుకోవడం కోసం కనపడిన ప్రతి పుట్ట చుట్టూ తిరుగుతూ ప్రార్థన చేసుకుంటున్నా. అంటే ఇవాళ కూడా కాలేజీకి రావా? ఇవాళే కాదు మావా, నాగకన్య నా కంటపడే వరకు నేను కాలేజీకి రానంటే రాను. నాగకన్య. నీ కర్మ, నిన్న నాగకన్య వచ్చి కాపాడాలి. అనవసరంగా నా డ్రెస్ పార్టీ మళ్ళీ మార్చుకో. ఏంట్రా మామ, నువ్వు చెప్పేది నిజమా? అవునరా, పొద్దున్నే చొక్కా ఇస్త్రీ చేయించుకుంటుంటే నా కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టయింది. తీరా చూసేలాగా అది మెరుపు కాదు, మెరుపు తీగలాంటి ఓ పిల్ల సంబలూరు కిల్ల జానకమ్మ గంటలో గడిపోయింది. అయితే శ్రీను గారికి ఆ పిల్ల గురించి తెలిసే ఉంటది. అడుగో శ్రీను గారు వస్తున్నారా? ఏంట్రా మామ, మీ ఎదురుంట్లోకి మంచి ఫిగర్ వచ్చిందటగా? ఆట ఎలా ఉందిరా మామ? కళ్ళు ఎలా ఉన్నాయి మావా? ఒళ్ళు ఎలా ఉంది? పళ్ళు ఎలా ఉన్నాయి?
కంచు టైపా మంచు టైపా? మంచు టైప్ ఏమిటి, కంచు టైప్ ఏమిటి? కంచు టైప్ అంటే ఐ లవ్ యూ అనగానే చంప పెళ్ళున పగల మంచు టైప్ అంటే ఐ లవ్ యూ అనగానే కరిగిపోయి వీళ్ళు వాలిపోయి. ఓహో ఐసి. అయితే నీ విషయంలో కంచు టైపు, మా విషయంలో మంచు టైపు. ఏడిసా రే, మీ అందరికి ఇప్పుడే చెప్తున్నాను, ఆ కొత్త పిల్ల జోలికి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. ఆ పిల్లని నేను రిజర్వ్ చేస్తున్నా. చా, రిజర్వ్ చేసుకోవడానికి అమ్మాయి ఏమైనా రైల్వే కంపార్ట్మెంట్ లో బెర్త? అదంతా నాకు తెలవదో. ఆ పిల్లని నేను రిజర్వ్ చేసుకున్నాను అంతే. మావా అదిగో మెరుపు. మీరంతా స్టూడెంట్సా? ఇతనెవరు రైలు ఇంజిన్ లో బొగ్గేసాడా? వాట్ డు యు మీన్? ఐ యామ్ బుల్లిరాజు, సన్ ఆఫ్ పెద్దిరాజు, ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ విలేజ్. మోహన్ చూడరా, చెప్పేసుకో. ఎస్ ఐ యామ్ బోల్డ్ ఫన్. ఐ యామ్ మైసూర్ బొండా. యా. బుల్లి బుల్లి అంటమ్మా సిల్లిగా. ఐ యామ్ బుల్లిరాజు. రాజా భూజో. అతనెవరు? ఆడా శ్రీను అని పుస్తకాల పురుగులే. వాడికి కన్నెపిల్లల లుక్స్ కన్నా కాలేజ్ బుక్స్ అంటేనే ఇష్టం. అవును, నీ పేరేంటి మిస్? ఫిడేల్. అవును, నీ పేరు డోలు, నా అసలు పేరు ఫ్లూట్ బాబు. అవును, నా పేరు తబలారావు. నా పేరు టివ్ టివ్ గిటార్ చౌదరి. నా పేరు సంతూర్ పంతులు. నా పేరు తగిన తగిన మృదంగమూర్తి. మోహన్ చూడరా, ఇంచుమించు కాలేజీలో ఉన్న ఆడపిల్లలందరూ వాళ్ళు లవ్ లో పడేయాలని ట్రై చేశారు, కానీ వాడు మాత్రం అందమైన ఆడపిల్ల నగ్నంగా నిలబడినా పుస్తకంలోంచి తలెత్తడు. ఓహో, నేను ఇది వరకు చదివిన కాలేజీలో నేనొక్క చూపు చూశానంటే కాలేజీలో చదువుతున్న బాయ్స్ అంతా బాడీ గార్డులా నా వెంట తిరిగేవారు. ఆఫ్టర్ ఆల్ ఇతనంతా పుస్తకం అవతల పడేసి నా వెంట పడేట్టు చేయనా? ఏం చేస్తావు? చూస్తుండండి. ఏంటది, దొరకకుండాక? ఏమో. హలో, చదువుకుంటున్నారా? అవునండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని రాలేదు. ఇక్కడ పోయేవాళ్ళు చాంగ్పళ జాతర చేశారట, మాకు ప్రసాదం ఇచ్చారు, మీకు కూడా ఇద్దామని. ప్రసాదం అండి? ఆ. థ్యాంక్ యూ. ఆ, కళ్ళ కద్దుకుని చటుక్కు నోట్లో వేసుకుని గుడుక్కుని మింగాలి. సార్, మే ఐ కమ్ ఇన్ సార్? యు ఆర్ సౌందర్య? ఎస్ సార్. కమ్ ఇన్. చూడమ్మా, కాలేజీలో కొత్తగా చేరిన వాళ్ళని సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేయడం మామూలే. కానీ కొత్తగా చేరిన స్టూడెంట్, అందులోనూ ఒక గర్ల్ స్టూడెంట్ సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేసిందని కంప్లైంట్ రావడం నా సర్వీసులో ఇదే మొదటిసారి. సారీ సార్. అదే లిజన్ మీ ఫస్ట్. ఈ కాలేజీ స్థాపించి 20 ఏళ్ళైంది. ఇన్నేళ్లలో ఈ కాలేజీకి ఓ పేరైతే ఉంది, కానీ ప్రఖ్యాతి లేదు, కీర్తి ప్రతిష్ట అంతకన్నా లేవు. ఇప్పుడు అవన్నీ మన కాలేజీకి సొంతం. హౌ యు నో? బికాస్ ఆఫ్ దిస్ బాయ్. ఇతను మన యూనివర్సిటీకే చదువులో ఫస్ట్. అంతేకాదు, స్పోర్ట్స్ లో ఇతనే ఫస్ట్, కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా ఇతనే ఫస్ట్. వాట్ నాట్, దేంట్లోనైనా ఫస్ట్ ర్యాంక్ ఇతందే. ఈ మెడల్స్, షీల్డ్స్ అన్ని మన కాలేజీకి ఇతను సంపాదించినవి. శ్రీను మన కాలేజీ స్టూడెంట్ కావటం వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఇలాంటి స్టూడెంట్స్ అతను అనుసరించాలే కానీ అల్లరి చేయకూడదు. అండర్స్టాండ్? ఎస్ సార్. నౌ యూ కెన్ గో. మోహన్ చూడరా, బయటికి రండి పని చెప్తాను. పాప ఆడపిల్ల కదా అని ఊరుకుంటే రెచ్చిపోయిందిరా. ప్రిన్సిపాల్ మనం అంటే ఏంటో చెప్పాడు. అది కంచు టైప్రా, కంచు. ఏయ్, ఆగు. తెయ్. ఏమిటి? సైకిల్ తెయ్. పద పద.
నువ్వు ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తే నేను భయపడతాననుకున్నావా? కంప్లైంట్ నేను చేయలేదండి. అసలు ఏం జరిగిందంటే ఏదో కుర్రాడివి అందంగా ఉన్నావు, నాతో పెట్టుకోవద్దు. నేను అసలే జంబర చంబర డింబర డింగర రకం. అదనమాట జోకంటే. ఫస్ట్ టైం కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను. ఇంకోసారి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేశావో తోలు తీసేస్తాను. ఒరే మామా, నా లవ్ ఏంట్రా శ్రీను కొడుతూ మాట్లాడుతుంది? కాదు రోయ్, ఇంటికి దారి తెలియక అడుగుతుంటుంది. సారీ అండి, పొరపాటు అయిపోయింది. మోహన్ చూడరా. అమ్మయ్యా, వాడు వెళ్ళిపోయాడు రా. నువ్వు కూడా వెళ్ళిపోరా, నేను ట్రై చేసుకుంటాను. ఓకే, నీకు పడదని తేలిపాక నేను ట్రై చేసుకుంటా. హలో ఫిడేల్. హలో బొగ్గు బాబు, హౌ ఆర్ యు? థ్యాంక్ యూ. అయ్యో, ఏంటలా నిలబడే ఉన్నావు? వెళ్దాం పదా. వీడెవడు వేళ పాడా లేకుండా రోడ్లు ఉడుస్తూ దుమ్ము లేపుతున్నాడు? చెట్టకండి, ఆయన మా డాడీ. ఓహో, నువ్వు రోడ్లు ఉడిచేవాడి కొడుకువా? చచ్చా, ఆయన రోడ్లు ఉడిచేవాడు కాదండి, ఈ ఊరి ప్రెసిడెంట్. అందుకే ప్రజాసేవ చేస్తున్నాడు. మీ ఊళ్ళో అన్ని మెంటల్ కేసులే. అవునవును, నేను తప్ప. రే బుల్రాజు, ఏంటి డాడీ? ఈ తట్ట తీసుకుని ఈ రోడ్డు మీద పేడంత ఎత్తు. మా డాడీ జోక్ చేస్తున్నాడు. అందుకే ఇలాంటి పనులన్నీ చెప్తుంటాడు. ఏంట్రా పేడెత్తమంటే అమ్మాయి చెవు కొరుకుతావో? ఇగో ఎత్తుతావా? లేక ఇటు చూడు. వద్దులే, ఎత్తుతా. నీకింత చక్కని హాబీ ఉందని నాకు చెప్పనే లేదేం బొగ్గు బాబు. See you, bye. Carry on. డాడీ, పక్కన ఆడపిల్ల ఉందని కూడా చూడకుండా నన్ను పేడెత్తమంటావా? చిచ్చే, నేను ఇంకో ఎర్ర నాన్నకు పుట్టినా బాగుండేది. ఎర్ర నాన్న ఏంట్రా, కర్రీనా కొడక? అవును, నేను నీ కలర్ లో పుట్టబట్టే ఆ అమ్మాయి నన్ను రైల్లో బొగ్గేసేవాడివా అని అడిగింది. ఈ ఫేస్, ఈ కలరు రైల్లో బొగ్గు బ్రాండ్ లా ఉండబట్టే ఇదిగో ఈ బాడీ పుట్టింది. ఇదిగో అందుకే అన్నాను, నేను ఇంకో ఎర్ర నాన్నకు పుట్టినా బాగుండేదని. నేను సచిన ఎత్తను కాకెత్తను. నా బొగ్గు కొంటే బాధపడుతున్నావా? అవును, ఎత్తద్దులే. థ్యాంక్స్. ఇదిగో చూడరాజు. అమ్మో, వద్దులే, ఎత్తుతా. ఏంటో ఈ జన్మకు నా టైం బాగలేదు. సరిగ్గా ఎత్తుతున్నావా? అందుకే ఇంకో డాడీ పుట్టావా? चोर बचारो बच्चा। देखो आयो बहनों, लड़का लड़की देखो, अच्छा देखो, ఇది అసలు శిశులైన నాగు పాము. చూడండి బాబు, దండం పెట్టుకో. ఈ పాముని భామని చేసి మీ ముందు నాట్యం ఆడిస్తాం. చూడండి, మీ కళ్ళ ముందు ఈ పాముని పుట్టలే వేస్తున్నాం. అదే నాగా కన్యా, బాహర జావ్. నీ ఆట పాట జనానికి చూపించు, మంత్రముగ్ధులు ఇచ్చేయి. ఇన్నాళ్ళకి కరుణించావా ప్రేయసి? నాగకన్య, నా నాగకన్య. ఎవడరా నువ్వు? ఏమిటి గోళాతం? ఏమి గోళ? గోళ కాదు, ఇది నా గుండె వేస్తున్న ప్రేమ లీల. ఇంతకాలం నీకోసం ఎదగని పుట్టలేదు, దూరని బుట్టలేదు. అవునారే తుమ్, ఆట మధ్యలో ఆపించి గడబడి చేస్తున్నాం. ఏమి నీకు పిచ్చా? అవును పిచ్చే, కానీ మామూలు పిచ్చ కాదు, నాగ పిచ్చ. నాగకన్యతో పెళ్లి పిచ్చ. పెళ్లి? ఈ రేఖ చూసావా? నాగరేఖ. నాకు నాగకన్యతో పెళ్ళవుతుందని మా ఊళ్ళో జోసి చెప్పాడు. అప్పటి నుంచి ప్రతి పుట్ట వెతుకుతున్నాను. ఇప్పుడు దొరికింది. దీనోతలు ఈడాడ ఎర్ర పగులలో ఉన్నాడు. ఈయనకి అంత మచ్చిగా చేస్తుంటే సిల్లర్ బాగా కొట్టేయచ్చు. ఇదిగా పిల్లడా, ఇప్పుడు మాకు చాలా పనులు ఉన్నాయి. మా పిల్లగా ఊరి సార్ మరిచెట్టు కడరా, అక్కడ అన్ని మాట్లాడుకుందాం. అలాగే. ఇలా చూడు,
వచ్చేటప్పుడు 2 సిస్సలు ఇప్పిస్తారా? బాగా ఎంచిన కోడి ముక్కలు బిర్యానీ పట్టరా మర్చిపో. అలాగే సంజయ్ నాకన్యా నేను వచ్చేలోపు నువ్వు ఏ పుట్లోకి సరసరామని దూరిపోకే, నేను ఇప్పుడే వచ్చేస్తా. తాతయ్య నువ్వా? మోహన్ చూడరా ఉండు మా తాతయ్యని తీసుకొస్తా. తాతయ్య ఏమిట్రా బాబు, ఏమిటలా భయపెడుతూ ఆ కాకేశా? జానకం మనవరాలు. చిచి అదే ఆ కోతి పిల్ల ఏడిపిస్తుంది తాతయ్య. ఏం చేసింది? కన్ను కొట్టిందా? ఆ? కన్ను కొట్టడం ఏంటి? అదే నిన్ను ఏడిపిస్తాను అని. దైవ ఎఫెక్ట్స్ ఇచ్చి బెదరగొడుతుంది తాతయ్య. ఏమిటి 60 ఎకరాల ఆసాంవి, ఈ వేరే దూర మనడువి నిన్ను బెదరగొడుతోందా? చెప్తాను పద. ఏ పిల్ల, ఏంటి? ఏంటా నా మనవని అల్లరి చేస్తావా? ఇంకోసారి వాడి జోలికెళ్ళా ఉంటే నిన్ను. మోహన్ చూడరా, నీకు దమ్ము లేక మీ తాతయ్యని తీసుకొచ్చావా? ఈయన తాతయ్యని తీసుకొచ్చినా నాకేం భయం లేదు. ఏ పిల్ల, నీ వ్యవహారం ఏం బాగోలేదు. మొన్న నీ పేరు అడిగితే ఫిడేలని చెప్పి మా ఆవిడ చేత నాకు చివాటు పెట్టిస్తావా? ఇవాళ మా పర్మిషన్ లేకుండా మా చేలోకి వచ్చి చెరుగ్గడ విరగదీయటమే కాకుండా నా మనవను ఒంటరివాణి చేసి అల్లరి చేస్తావా? నిన్ను ఇదిగో అమ్మాయి, ఇదే నీతో వచ్చింది. నువ్వు నా కన్ను కొట్టి ఏడుస్తావు ఎందుకు? ముసలాడివి, నీకు ఇదేం చెప్పు. ఏదో నీ మనవడు కన్ను కొడితే అందం చందం, ముక్కు కంపు కొట్టే ముసలాడివి నువ్వు నా కన్ను కొడతావా? ఇదిగో బుల్లి బుల్లి బుల్లి, నీకు దండం పెడతానమ్మా. ఏడుకు ఏడుకు, ఇక్కడి నుంచి వెళ్ళి. అయితే అది కోసుకు వెళ్తావు. అలాగే ఇదిగోరమ్మా. మోహన్ చూడరా, ఒరే అచ్చిగా ఆగావా? ఏమిట్రా అరుపు? అక్క అక్క నువ్వు ఎట్లాగైనా అచ్చిబాబుని కబుర్లలో పెట్టు, నేను వెళ్ళి సీనుబాబుతో మాట్లాడొస్తాను. మాట్లాడం కదే, సీనుబాబును ఎట్లాగైనా బుట్లో పెట్టు. చి పట్టడం ఏంటి, నేను సీనుబాబుని ప్రేమిస్తున్నాను. తోటకూర కట్టేం కాదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అత్తా రాజుబాబు ఏంటి నిన్న రాత్రి బుచ్చిబాబుకి పాము కరిసిందంటగా? కనిపించను సేడితే కరవకేం చేస్తే అది సరే గాని మొన్న నేను పప్పు రుబ్బానుగా, సుందరేముంది? అచ్చిబాబు ఎంత బాగా పప్పు రుబ్బాడక్క అంది. అందా? అయితే సుందర ప్రేమల పడుతున్నట్టే. సరే గాని కొంచెం గ్లాసు గడిపెట్టు. గ్లాసులు కడగల. ప్రేమ కోసం ఏమైనా చేయాలి కదా. అవును కరెక్టే. అవును సుందరి కనిపిస్తుంది. నీళ్ళకెళ్ళింది గాని వస్తది, ముందు గ్లాసులు కడిగిపెట్టమ్మా. ఓకే. ఏంటి సీనుబాబు ఇక్కడే నిలబడిపోయావు? ఎండకి నీ ఎర్రటి బుగ్గలు కమిలిపోతే నే చూడలేని బాబు, లోపలికి వచ్చిందా కానీ పర్వాలేదండి. చీ అండి ఏంటి, నేను అసలు వయసులో నీకన్నా చిన్నదాన్ని, పోసన ఎక్కువైపోయి కొంచెం బొద్దుగా ఉన్నానంతే. నేను అసలు 7 మల్లెలెత్తు. ఒరే అచ్చి ఏం చేసి వస్తున్నావురా? గ్లాసులు కడుగుతున్నాను. అదే గ్లాస్ టీ తాగుతున్నాను.